యాకోబు పంపించిన కానుక అని చెప్పి ఆయనకి ఇవ్వండి, నీ సోదరుడును నీ దాసుడైనటువంటి యాకోబు పంపించిన కానుక అని చెప్పి సాగిలిపడి ఆయనకి ఇవ్వండి అని చెప్పి ఒకరి తర్వాత నలుగురు పంపించారండి. అంతకు మునుపు ఇదే యాకోబు ఏసావుని ఏం చేశాడండి? ఇప్పుడు ఈయనలో ఎంత మార్పు వచ్చింది? అదే ఏసావు దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎలాగ వెళ్తున్నాడండి? సాగిలిపడి నీవేనా ప్రభువు, నీవేనా క్షమించాలి, నీవేనా రక్షించాలి, నీవు తప్ప నాకు ఎవరున్నారు, సాగిలి పడుతున్నాడు. అన్ని అర్పణలు అర్పించుకుంటే వెళ్తున్నాడండి. ఇదే పరిపూర్ణమైన మార్పు అండి. అదే దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైనటువంటి మారు మనసుని ఇచ్చును.